రాష్ట్రంలో యూరియా కొరత కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో దారి పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో ప్రధాన రహదారిపై అన్నదాతలు యూరియా కొరత తీర్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా ఒక బస్తా కూడా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కేంద్రం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. వర్షంలో కూడా ఎరువుల కోసం నిరీక్షణ తప్పటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల రోజులు అవుతుంది మేము కష్టపడబట్టి. నెలకోలే మాకు యూరియా ఒక్క బత్త ఎన్నడో ఒకరు వస్తుంది. వారానికి ఒకరు నత్తి ఒక బత్త ఇస్తున్నారు. లైన్ కడితే అది దొరకలేదు. ఒక్కొక్కరు నాటేసి 2 నెలలు అవుతుంది. వారికి ఒక యూరియా బస్త లేక కష్టపడి ఇప్పుడు ధర్నాకు దిగడం. పండుగ నిన్న ఆయన రాదన్నారు, నిన్న అమ్ముకున్నారు. ఇస్తామన్నారు, నిన్ననే అన్నారు. ఈ రోజు ఇస్తామని అన్నారు, ఇస్తలేరు. మాకు మందు బస్సులు కావాలి. మందు బస్సులు ఇచ్చేదాకా మేము వారం 10 రోజులు అవుతుంది. అందులో ఉన్నాయి 226 కట్టలని ఉన్నారు. ఇప్పుడు తాళం తీసి చూస్తే అందులో 226 కట్టలు లేవు. 70 కట్టలు ఉన్నాయి. ఆ కట్టలు మిగతా కట్టలు ఎటుపోయినాయి. ఎవరు ఇచ్చారు ఆధార్ కార్డు? ఇప్పటి వరకు నేను వారం నుంచి తిరుగుతున్న మిషన్ లో నాకు చెక్ చెప్పారు. ఈ నెల కానీ పోయిన నెల కానీ తమ్ము పడ్డదేమో. అసలు ఆ కట్టలు ఇక్కడ వరకు రావట్లేదు. దాని మధ్యనే చెప్తుంది.